పాపారాయుడు నేను దుడ్లు ఇచ్చిండేది వడ్డీ ఇస్తామని కాదు. కిడ్నీ వాళ్ళ కిడ్నీ కనీసం ఒక కిడ్నీ అన్నాయి నాకు దుడ్లొద్దు. ఫుల్ గాలివాన ఉంది ఈ సంవత్సరం. ఇల్లేమో పడిపోయేటట్లుంది. ఎవరన్నా అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నట్టే బాగుండే. ఆ పులి ఏం అద్దరంగా దేవలాడుతున్నావు, ఏమైండద్ది? ఏమంత కష్టం వచ్చింది అవ్వు? ఏమి లేదు సేడ్జీ, వాన గాలి ఎక్కువైపోయింది, ఇల్లు పడిపోయేటట్లుంది. ఇల్లు అంతా పొట్టుకోలే లోపట పడిపోయేటట్లుంది. ఏమైనా డబ్బులు సాయం చేస్తే ఇల్లు కట్టుకుంటాను సేడ్జీ. ఏంది డబ్బులు ఇవ్వాల? డబ్బులు ఇస్తే నువ్వు ఇల్లు కట్టించుకుంటావా? నా దగ్గర ఏదన్నా గంటా మూటా పెడితేనే డబ్బులు ఇస్తా, లేకుంటే నేను డబ్బులు ఊరికే ఎవరికి ఇయ్యను. సేడ్జీ నాకేం పెళ్ళామా పిల్లల? నేను పోయినాడు నీదే ఇల్లు, డబ్బులు ఇచ్చినావు కాబట్టి ఇల్లు నువ్వే తీసుకుంటావు సేడ్జీ. మరి అదే అనేది, నీకేం పెళ్ళామా పిల్లల? కుక్క లాగా ఏదైనా ఒక మూల ముదురుకొని అనుకుంటా పడుకో రామకృష్ణ అనుకొని. నేనున్న రోజులైనా నాకు సంతోషం కలగాలంటే ఆ ఇల్లు కట్టుకొని అది 4 రోజులైనా నేను పండుకొని దాంట్లో ఉండాలని నాకు సంతృప్తి. కాకపోతే ఆ ఇల్లు నీకే అవుతుంది లాస్ట్ కి. ఏమి దాని అర్థం? లాస్ట్ కి నాకి అంటే ఏమి దాని అర్థం? నేనున్న రోజులు నాది అవుతుంది, నేను పోయినాడు నీకే అవుతుంది ఆ ఇల్లు. అంటే మరి నీకు ఎవరు లేరు? ఎవ్వరు లేరు. నాకు పోయిన తర్వాత కట్టించుకున్న ఇల్లు నాకే, నీకే. అరే ఆ మాట ముందే చెప్పాలి కదా పులి. తీసుకో దుడ్లు, అగో ఇవి తీసుకొని ఫస్ట్ అడ్వాన్స్ ఇయ్యి, ఇంటికి రా, నీకు గంట మొత్తం ఇస్తా. సరే సరే, ఇల్లు బాగా కట్టించుకో. సరే సేడ్జీ. సరే అపో అపో. ఏమిరా నా అదృష్టం ఈ రోజు, అందరూ నక్క తోక తొక్కి వస్తే నేను నక్క వాళ్ళ అమ్మ తోక తొక్కినా. పాలకి 10 పైసలకి వడ్డీకి అడుక్కునే కన్నా ఏకంగా కొత్త ఇల్లే లేపేస్తున్నా నా అకౌంట్లోకి. రామ్ రామ్, ఈరోజు నాకు మంచి బోనిగా పడింది. వెనక లేదు ముందు లేదు, వెనక లేక ముందు లేని వాడితో నేనేమి చేశాను ముసలి నక్క? సర్జీ నాకే మనిషికి బాగాలేదు సర్జీ, ఒక 2000 సర్జీ. నేను మళ్ళా ఎప్పటికైనా నా ప్రాణం ఉంటే తీర్చుకుంటా. నేను ప్రాణం ఉంటే తీర్చుకుంటావా? ప్రాణము పోతే ఎవడు తీరుస్తారా? నీలాంటి నక్క వినియాలు కూతులు ఇని ఈ సేట్జీ దుడ్లు ఎవడికి ఇయ్యడు. ఏమన్నా గంటూ పెట్టు, అప్పుడు ఇస్తా. కొంచెం ఉంటే నన్ను చంపేటట్టున్నావు కదరా నువ్వు. సరే నీకు 2000 ఇస్తా, నీకు బాగుంటే కట్టాలా, లేదంటే నీ 2 కిడ్నీలు నాకు రాసి ఇయ్యి, అప్పుడు 2000 ఇస్తా. నేను చచ్చినాక నా కిడ్నీలు ఇడ్లీ చేసుకుంటానా చర్చి, నీకే రాసిస్తాను. అయితే ఒక్క సంతకం పెట్టు, నీ కిడ్నీలు నాకి అని. సరే చర్చి పెట్టు. అగ్గ 2000 రూపాయలు తీసుకో, నీ 2 కిడ్నీలు నావే. ఇంకా నీకే చెట్టు పో, కిడ్నీలు బాగా చూసుకో. రేపు పొద్దున ఏమైనా ఒకటి జరిగితే ఈ కిడ్నీలు తీసుకొని పోయి ఇడ్లీలు అమ్మినట్టు అమ్ముతా, అప్పుడు దిండిగా దుడ్లు వస్తాయి. సేట్జీనే సేట్జీ. ఎంత పెద్ద వాన వచ్చినా పర్వాలేదు, ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఆ ఇల్లు మాత్రం పడిపోతుంది. ఆ ఇల్లు అంత బందోబస్తా, 8 అడుగుల లోతు తీసిన బునియాది దీనికి మామూలుగా తెలియదు. ఈ ముసలినా కొడుకేమో నాతో అంతా నీకే అని దుడ్లన్నీ తీసుకొని మేలు ఇల్లు కట్టించినాడు చూడప్పా. బోలో సేడ్జీ. ఏం పా పులిబిడ్డ, ఇల్లేమి బాగా గట్టి చేసుకుంటే వాన వచ్చినా గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా నీది ఇంచు కూడా కదలదప్ప, ఇంచు కూడా. ఏమనుకుంటున్నావు? ఏం సన్నవన్నం అనుకుంటున్నావు? 10 తరాలైనా పడిపోకూడదు. 8 అడుగుల బునియాది నేను తీసిండేది. అవును, బాగా గట్టి చేసుకొని కూర్చున్నావు. మరి ఏమి దుడ్లకి నీ కూడా లావు దుడ్లు ఇచ్చినాను నీకే. కాదు, ఎవరికి ఇల్లు నీకే అయ్యేది, నాకేంప. ఏదో నేను 4 రోజులు ఉంటాను నేను, దుడ్లు నాతో ఇంకేడొస్తాయి? ఇల్లు నీదేనాపా. ఠీకే ఠీకే, అచ్చా అచ్చా అచ్చా. పిల్ల లేదు, పెటాకిల్ లేదు ఈ సేట్జీ గానికి.
ఈడు బంక పీచు పడినట్లు పడినాడు. దుడ్లు ఎప్పుడైనా చూసినాడు లేదా దుడ్ల ముఖము. నా ఇంట్లోకి నేను పోతాను, నేను పోయినాడు చూసుకుందాం. అబ్బారాయుడు చెప్పు చెట్టు. ఏం ప్రాణం బాగుండదా? దుడ్లు తీసుకుంటే ధర్మాసుపత్రికి పోతానని. చెట్టు బాగుంది, నీ డబ్బులు ఇచ్చిన ఆరోగ్యం బాగుంది. నాకే నేను వస్తామనుకోండి, నీకు డబ్బులు ఇస్తామని ఇస్తాను చెట్టుకో. నువ్వు 2000 ఇచ్చినావు కదా, 5 మందిలు ఎక్కువ వేసేసినావు చెట్టు. వీడేంది పాపారాయుడు గాడు, వీని కిడ్నీలు వస్తాయని కదా నేను దుడ్లు ఇచ్చింది. వీడు చూసి ఆరోగ్యం బాగుందని వడ్డీ కూడా ఎక్కువ వేసిస్తున్నాడు. నాకు వీని కిడ్నీలే కావాలా. చూడు పాపారాయుడు, చెప్పు చెట్టు. నేను దుడ్లు ఇచ్చిండేది వడ్డీ ఇస్తామని కాదు, కిడ్నీ కావాల. కిడ్నీ కనీసం ఒక కిడ్నీ అన్నాయి, నాకు దుడ్లొద్దు. ఏ చెట్టుగా నువ్వు నన్ను కిడ్నీ అడుగుతున్నావు, నేను బతికినాకనే నీ కిడ్నీ ఇయ్యలేడా? నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు కిడ్నీలు నాకు రాసిస్తానన్నావు కదా, ఇప్పుడు నాకు డబ్బులు వద్దాయా? ఆ కిడ్నీ కావాలా? నేను ఏదైనా గంట మూట ఉంటేనే ఇస్తా, లేకుంటే వానికి ఇయ్యను. పులిపిట్టికి ఏముందని ఇచ్చినావురా నువ్వు? వాడు చచ్చిపోతే ఇల్లు నాకే ఇస్తా అన్నాడు. పెండ్లా కొడుకులు దండిగా ఉండారులే, నీకు ఏది రాదులే. బిడ్డ కనుక అందరూ ఉన్నారా? ఉండారు. మరి నువ్వు కిడ్నీ ఇవ్వయి. లే సేట్గా ఫోటో మాట్లాడి తీసుకొని అంతా భలే చాంచలే ఇల్లు కట్టాను, నేను ఇల్లు కట్టాను. ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు? పిచ్చివాడనుకున్నారు నన్ను. నేను పిచ్చివాడిని కాదు, వాడిని ఎదుటోడు పిచ్చోని చేసి ఇల్లు కట్టినా నేను. పులిబిడ్డ, నీకేమో లావుదుడ్లు ఇస్తేనే, నువ్వేమో నా తర్వాత నీకే అంటున్నావు. నువ్వు ఎప్పుడు పోతావో ఎప్పుడు వస్తావో నాకు తెలియదు, కానీ లావుదుడ్లు ఇస్తే కదప్ప వడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది రోజుకి. నా దుడ్లు నాకు ఇయ్యప్ప. ఏమి సేడ్జీ, ఇల్లు మామూలుగా కట్టలేదు నేను, 8 అడుగుల లోతు తీసి కట్టినాను. నేను పోయిన తర్వాత నీదే సేడ్జీ. ఏమైనా వచ్చి దుడ్లి అంటావు, పోయినాక ఇది నీదే కదా, నాదా? అదంతా నాకు తెలుదాపా. నువ్వేమి దండికి సొప్పుతావు. నువ్వు పోయేది ఎప్పుడు, నాకు వచ్చేది ఎప్పుడు? తిరిగి డబ్బుల కోసం నీ ఇంటికి నా కాళ్ళు అరికాళ్ళని అరిగరిగి పోయినాయి. నా డబ్బులు నాకు. అరే నాపా ఉండు, వస్తాను. నా డబ్బులు నాకు ఇస్తానావా? ఇగో సేట్జీ, ఈడాడా చూడద్దు, ఇది తీసుకొని పోయి ఇంట్లో పోయి చూసుకోపో. పో. సరే పో. అది రాపిచ్చిన కొడుక, ఎంతమంది ఉసురు తగులుతారా నీకు? నేను మాత్రం పని, కానీ నువ్వు నాచిన మీద చేసే చచ్చిపోతాను రా నేను. ఏందనుకుంటున్నా? పోయి చూడించుకోపోరా, నీకు బంగారం అనుకున్నా పోరా. ये क्या है? ముసలివాడి చొప్పలు హై. ఈ సేట్జీకే టోపీ పెట్టాడు ముసల్లా కొడుకు. ఒరే ఆ మాత హై దేకో రే. పులి ఏంది ఇది? నువ్వు డబ్బులు ఇస్తావనుకుంటే నీ పాత చెప్పులు ఇచ్చినావు. నీ పాత చెప్పుల కోసమా నేను వచ్చిండేది? నా డబ్బులు నాకు కట్టు. పాగల్ సెట్టు, ఏ చెప్పలే కాళ్ళు అరిగినాయని చెప్పినావా? అందుకని చెప్పులు ఇచ్చినాను. ముసలి నక్కగాడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు? కొత్త చూడవినికి అరిగింది నా కాళ్ళు కాదు, మోకాలు చిప్పలు అరిగినాయి. సరే సెట్జీ, ఆ చెప్పులు ఇక్కడే, నేను టానిక్ ఇస్తాను. ఆ టానిక్ తీసుకో. ఇదిగో ఎక్కడ నుండి తెలియదు, కేరళ నుండి తెప్పించినాను. ఈ టానిక్ వన్నావనుకో నీ మోకాలు చిప్పులు రాళ్ళైతాయి. పో పో, తాగిపో. ఏ ముసలోడా, పాపం అని నీకు డబ్బులు ఇస్తే నా దగ్గర గుంట నక్క వేసాలు వేస్తావా? మర్యాదగా నా డబ్బులు కట్టు, లేదంటే నీ ఎంత చూస్తా. ఇది నువ్వేమన్నా కావ్యం రాసుకున్నావా? కావ్యం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఇచ్చేదే లేదు. పో. ఎంతకు తెగించావురా ముసలి నక్క? మర్యాదగా అడుగుతున్నా. నా దగ్గర పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు, లావు రౌడీలు. వాళ్ళకి చూసినావనుకో, నిన్ను కొట్టినారనుకో, ఎమకలు నుస్సి అవుతాయి. తీరా దొంగ నా కొడుక, ఏం చేసుకుంటావు చేసుకో. పైలవాన్ని పంపిస్తావా, రౌడీని పంపించుకో. ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే కేసు పెడతా నేను. ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నాను నువ్వు. పో, ఏం చేసుకుంటావు పో.
उधर में आता हम పిచ్చే आता బ్యాక్ సైడ్ నుంచి आता కైసా ఆతం ఎటువైపు వస్తానో ఏడ కొడతానో తెల్లో కాసుకో ముసలి అక్క నువ్వు ఎటువైపు అన్నా రాబో పిచ్చా హావు సామ్యా మై దేఖ్ లేంగే జాओ देख लेंगे बराबर देख लेंगे కిడ్నీల మీద దుడ్లు ఇచ్చేవాడు అప్పు ఇచ్చేవాడు నా కొడుకు నువ్వు రే ఏం చేసుకుంటా చేసుకోప నేను ఇచ్చేదే లేదు సేట్ జీ నమస్కారం నమస్కారం సేట్ జీ అరే తోకా ఏం పని చేస్తున్నావురా అంతలా కత్తి పట్టుకొని తిరుగుతానే ఉన్నావు సేట్ జీ చెప్పు సేట్ జీ ఏమన్నా నరకల్లా పొడసల్లా సంపలా చెప్పు సేట్ జీ తోకా సేట్ జీ ఒక ముసలి నక్కగాడు నాతో దుడ్లు తీసుకొని ఇల్లు కట్టించుకొని కులుకుతా అంటాడు రా దుడ్లీకుండా వాణ్ణి నువ్వు మన మటన్ కొట్లో మస్తానన్న కొట్టినట్టు ఖైమా ఖైమా కొట్టి నా దుడ్లు ఎంచుకొని రారా నీ మాట నిలబెట్టి నరకో వస్తాను సేట్జీ 1000 రూపాయలు దుడ్లు ఇస్తా కానీ సేట్జీ నువ్వు ఎట్లా చెప్తా ఎట్లా సేట్జీ పోరా తోక రే తోక ఈ పని నువ్వు చేసుకొని రావల్లా నన్ను నరికేకి వచ్చినావా నువ్వు దేవుడు ఒక్క నిమిషం ఉండవు నాయన ఎట్లా నాయన దేవుడు వచ్చినట్లు వచ్చినావు నేను కూడా బతకాలనుకోలేదు ఇగో ఈ డబ్బులు తీసుకో ఇగో ఈ పిల్లలకి పిల్లలకి ఇగో నన్ను చంపేనాయన అసలు బతకాలనుకోలేదు నేను నువ్వు పుణ్యాతికుడు నన్ను చంపేసుకో సంపాదన వస్తే నాకు సన్మానం చేసి డబ్బులు ఇచ్చి కంకిచ్చి పెళ్ళాంపిల్లి బాగా బతకనని చెప్పి ఇది చేస్తున్నా అయ్యో కర్మ నిన్ను చంపలా ఆ సేటుగా రక్తం చూస్తా తోకాగాడు దెబ్బకి నా దుడ్లన్నీ నా చేతికొస్తాయి సచ్చింట ఏందిరా తోక ఆ ముసలోని ముక్క ముక్క కొట్టమంటే నువ్వేందిరా ఇదంతా ఏందిరా ఇదేంది ఈ కంకులేంది ఈ దుడ్లేందిరా సేట్జీ నాకు ఆ ముసలోడు సన్మానం చేసి కంకిచ్చి డబ్బులు ఇచ్చి పెళ్ళాంపిల్ల బాగా బతకనని చెప్పి పంపించాడు సేట్జీ తోక అంటే మన ఊరు చుట్టుపక్కల 6 ఊర్లు గజ గజ వణుకుతాయిరా అటువంటి నిన్ను వాడిని మటన్ కొట్టినట్టు కొట్టి నా దుడ్లు తీసుకొని వాళ్ళంటే 30 రూపాయలు శాలువాకి 10 రూపాయలు కంకికి 2000 దుడ్లకి నీ రౌడీజాన్ని వాడిని కాళ్ళ కింద పని పెట్టొచ్చావరా నీతి జాతి లేనోడా చేర్చిరా పూడు బావులాగా బుసలు కొడుతున్నాడు వీడు ఏం చేస్తావురా వేసేసాడు బాగా వేసేసాడు ఇంకొకసారి ఆ ముసలి వెళ్ళమంటే ఏమలే నువ్వు ముసలి చేస్తావా ఇంకొకసారి ఆ ముసలి పోయినావంటే నా తోగుతో నిన్ను ఉరేసి చంపేసి వెళ్ళిపోతా ఇదేంద్రా ఇది నేను పోసిన పాలు తాగిన పాము నా గుద్దుకే కాటేసినట్టు ఈ తోకగాడు సన్మానానికే అంత కరిగిపోవాలా వద్దురా ఆ ముసలోడు చచ్చినప్పుడు వస్తే తీసుకుందాం లేకపోతే లేదా పోయి నా పిల్లంతా వేడి నీళ్ళు కాపం పెట్టించుకుందాం అమ్మా